అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మన రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు, చూసిండ్రు కదా. దాదాపు చాలా మంది చూసిండ్రో చూడలేదో, పెద్ద పెద్ద ఛానళ్ళల్లో కూడా 200-300 దాటలే మరి వ్యూస్. మరి చూసిరా చూడలేదా తెలియదు. కానీ మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో, ఆ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పెట్టిన మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రం రేవంత్ రెడ్డి మొహంలో మాత్రం కనబడ్డది. ఆయన ఏం మాట్లాడుతుండ్రు, అక్కడ కూర్చున్న మీడియా ప్రతినిధులు ఏం అడుగుతుండ్రు, వాటికి పొంతనలేని సమాధానాలు ఇచ్చుకుంటా పోయినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా ధీటుగా సరైన సమాధానం ఇవ్వలేకపోయినరు. అక్కడనే ఫెయిల్యూర్ అనేది కనబడ్డది. అక్కడనే రేవంత్ రెడ్డి గారి వైఫల్యం అనేది స్పష్టంగా కనబడ్డదోళ్ళ. నిజంగా ఏం మాట్లాడుతుర్రు, ఏం కథ, కనీసం రేవంత్ రెడ్డి గారికైనా అర్థమవుతుందా, అర్థమైతే లేదా తెలియదు. పక్కకు మంత్రులు కూడా కూర్చున్నారు. మరి మంత్రుల ముంగట మైక్ లేదు కాబట్టి మాట్లాడలేరు. ఒకవేళ ఉన్నా కూడా మాట్లాడనీయడు కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. బాగా పట్టం కట్టిరట, ప్రజలు వాళ్ళను బాగా అర్థం చేసుకున్నారట. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అంటే కేసీఆర్ హయాంలో అప్పులు చేసి మూలకు వాడేసిండు రాష్ట్రాన్ని. అందుకనే ఇప్పుడిప్పుడు గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఒక మాట అయితే మాట్లాడారు. ఎంతసేపు ఇక ఉన్న రోజులు రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండనే ముచ్చట మాత్రం విడిచిపెట్టాడు. ఈయన అంతకు మించి అప్పులు చేసినప్పటికి కూడా మరి అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు, అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేసిండ్రు, అభివృద్ధి చేసిండ్రు, రెండింటిని బ్యాలెన్స్ చేసిండ్రు. మరి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఏం చేస్తాను అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా జనం. ఆ ప్రశ్నలతోనే ఇలా కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసిరు కదా జనం. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవైనా తువ్వాలలో ఇటుక బిడ్డ పెట్టి కొట్టినంత పని చేసిరు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత ఊర్లలోనే ఓడిపోయారు కదా. మళ్ళీ అట్లాంటి ఏమంటాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి ఓట్లేయరు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూసి ఓట్లేయరు, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ మంత్రులను చూసి ఓట్లేయరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ మంత్రులను చూసి, ముఖ్యమంత్రిని చూసి, ఎమ్మెల్యేలను చూసి ఓట్లేయనప్పుడు ఎందుకు సరిగ్గా సర్పంచ్ ఎన్నికల టైంలోనే కాంగ్రెస్ విజయోత్సవ సభలు పెట్టుకొని, ఇప్పుడు ఒకవేళ ఇట్లా తిరకాల్సి ఉంటుండే ఈ విజయోత్సవ సభల వల్ల నిజంగానే రేవంత్ రెడ్డికి 80% లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 80%, 90% స్థానాలు ఇట్లా చిక్కించుకున్నట్లయితే ఏమంటుండే రేవంత్ రెడ్డి, ఒకసారి గెస్ చేయండి మీరు. నేను సభలు పెట్టడం వల్లనే ఇలా అన్ని స్థానాలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకుంటుండేనా, చెప్పుకోకపోతుండేనా? కంపల్సరీ బజాబ్తా బరాబర్ అదే చెప్పుకుంటుండే. రైట్, నేను ఎక్కువగా మాట్లాడను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ముచ్చట ఏదైతే ఉన్నదో ఆ ముచ్చట్లకు సంబంధించిన అంశాలు ఒకసారి వీడియోలు చూడండి. వీడియోలు చూసిన తర్వాత మనం ఒక్కొక్క దానికి మనం మాట్లాడుకుంటా పోదాం. రైట్, ఈ మనమన్తోని ఫుట్బాల్ ఆడిండ్రు కదా, అంటే మెస్సీతోని నా మనవడు ఫుట్బాల్ ఆడడానికే తీసుకు అని చెప్పేసి ఇదే నోరు గతంలో, మరి ఇది నోరా ఇంకేమన్నా మీకే వదిలేస్తున్నా కానీ ఇదే నోరు ఒక దైవ సన్నిధిలో కేసీఆర్ గారి మనవడు హిమాంశు పోతే ఏ విధమైన వ్యాఖ్యలు చేసిండో రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి పిల్ల ఊరోళ్ళకే ముద్దు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడతారు కదా, ఇక్కడ కూడా మాట్లాడతారు కదా. సరే, ఈ అంశం ఇట్లుంటే ఇంకొక ముచ్చట ఒకసారి వినండి మీరు. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకున్న పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లల్ని అమ్ముకునేటోళ్ళని, సంతలాలు వచ్చి పిల్లల్ని అమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండాలని అమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే, వీళ్ళంటూ మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఎవరి స్వార్థి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? రైట్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఆయన గారు ఏం మాట్లాడుతున్నారో మీరు విన్నారు. వాళ్ళందరూ మేజర్లేనంటే వాళ్ళు మేజర్లు కాబట్టి వాళ్ళు చెప్పిందే చెల్లుతారు. మరి కండువా కప్పిన మీరు కూడా మేజర్ కదా, కండువా కప్పినట్టే కదా. మరి కండువా కప్పించుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా మేజర్లే కదా. మరి కండువా కప్పుకున్న తర్వాత మేజర్లు కాలేరు కదా. మరి కప్పించుకున్న వాళ్ళు మేజర్లే అవుతారు కదా.
మరి మీరు కూడా మేజర్ అయి చెప్తారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్నదే తప్పు నిర్ణయం. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి స్వయాన కండువా కప్పిన వీడియోలు ఉన్నప్పటికీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమి గొప్పగా సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అనర్హత పిటిషన్ ఏదైతే కొట్టేసిరో ఆ కొట్టేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. హైకోర్టు ధర్మాసనం ఉంది, సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్నది. కంపల్సరీ ఇప్పుడు స్పీకర్ చేతులు దాటిపోయింది కాబట్టి 2 ధర్మాసనాలలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కంపల్సరీ. ఇక్కడ న్యాయం కాకపోతే అక్కడ దాకా పోతారు. రైట్, ఇది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన ముచ్చట. అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలనే ఆలోచన గాని, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసారు, స్వేచ్ఛగా ప్రజలు ఇంకేమన్నా ఉందా రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరిండ్రు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా అనకుండ్రి సారు, ఇజ్జత్ పోతుంది, రాష్ట్రం పరువు పోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా అనకుండ్రి. ఏ ఎన్నికలలో చూడని కార్యక్రమాలకు పాల్పడ్డది ఎలా అధికార కాంగ్రెస్ పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు బీసీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి 6 గంటల పాటు 7 గంటల పాటు చిత్రహింసలు పెట్టి 6 మూత్రాలను తాగించి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలి. అది ప్రజాస్వామ్యయుతం అవుతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి గెలవాల్సింది పోయి నామినేషన్ కూడా వేయనేయకుండా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కర్రలతోని మండుతున్న కొర్రాయిలకెళ్ళి దాడులు చేసిండ్రు. మండుతున్న కొర్రాయిలు పట్టుకొని దాడులు చేసిండ్రు. అది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినట్లయితుందా? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి మీద నా మీదనే పోటీ చేస్తావారా అని చెప్పేసి ట్రాక్టర్తో తొక్కిస్తే ఇప్పటికి చావు బతుకుల మధ్య చావుతోని పోరాటం చేస్తూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యయుతం అవుతుందా? ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది సార్ మీకు? ఈ మాటలన్నీ ఏ విధంగా వస్తూ ఉన్నాయి మీకు? ప్రజాస్వామ్యయుతం అని చెప్పేసి పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కించపరచుకుండ్రి. ఆల్రెడీ మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు. మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ప్రజాస్వామ్యయుతంగా తొలిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోయిన 10 ఏళ్లలో ఈ సంస్కృతి చూసినామా? ఈ దాడులు చూసినామా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నెత్తులు వలగొట్టుడు చూసినామా? కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది? గెలిచిన వాళ్ళంతే, గెలవనోళ్ళంతే. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినప్పటికీ సంబరాలు చేసుకోవద్దు, దాడులకు దిగుతారు, 144 సెక్షన్లు పెడతారు, కర్ఫ్యూలు పెడతారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన అది సర్పంచ్ జాగాలనేమో ఒక రకంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచిన జాగాలు ఇంకో రకంగా ఉంటుంది. చెప్పకూరి సారు, మీరు ఇట్లా ఇజ్జత్ పోతుంది. ఇన్ని 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 ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినాక కూడా హవ్వ అంటారు. పోయిన 10 ఏళ్లలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నడూ చూడలే. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచినంత మాత్రాన ఏం చేసిండ్రు మీరు? ఒక బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన ఏం చేసిండ్రు తెలియదా? ప్రతిపక్ష పార్టీ గుర్తును ఇష్టారీతిన అది చేసుకుంటూ పోయిండ్రు. ఇది కనబడతలేదా మీ అధికార దర్పం, మీ అధికార జులుం? ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలను ఘోరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేని సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు మీరు ఈ కాంగ్రెస్ పాలనలో. మీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినట్టు తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ఏది సారు మీ చర్యలు?
మీరు వచ్చిన 2 ఏళ్ల పొద్దుల 1500 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. 100 మంది పిల్లలు జీవిడిచిండ్రు. 100 మందికి పిల్లలు 100 మందికి మీద పిల్లలు జీవిడిచిండ్రు. ఇయ్యాల మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇయ్యాల ఒక జాగలా అది ఎక్కడో చెప్తా మీకు. గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారని చెప్పేసి విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇగో తెలంగాణలో ఫుడ్ పాయిజన్తో మరో గురుకుల విద్యార్థిని మృతి. పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 5వ తేదీన ఫుడ్ పాయిజన్ జరిగింది. తీవ్రమైన అస్వస్థతకు గురైంది 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత. బాలికకు జాండీస్ ఉండడంతో ఫుడ్ పాయిజన్ తీవ్రత పెరిగి పరిస్థితి విషమమైంది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయి లిఖిత నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న లిఖిత తల్లిదండ్రులు లింగం లక్ష్మి. ఈ బిడ్డ ఎట్లా చచ్చిపోయిందంటావు రేవంత్ అన్న? మరి ఇంటికాడ ఉంటే ఎందుకు చచ్చిపోలే? గురుకులంలోకి వచ్చి ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి? ఫుడ్ పాయిజన్తో కదా వీళ్ళ అమ్మాయి జీవిడిచింది. వాంకిడి గురుకుల పాఠశాలల శైలజ అనే బిడ్డ 25 రోజులు బెడ్ మీద పోరాడి నిమ్స్ దవాఖానాలో జీవిడిచింది కదా ఫుడ్ పాయిజన్ వల్ల. ఒక సమీక్ష పెట్టిండ్రా, ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రా. నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరం శివార్ల నిన్నటికి నిన్న జరిగిన ముచ్చట చూసినాం మనం. దానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు పోయి పరామర్శించొచ్చిర్రు. ఒక్కరోజే 66 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. దాని మీద ఏం సమీక్ష పెట్టినావు? దాని మీద ఏం సమావేశం ఏర్పాటు చేసినావు? ఎందుకు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే నేను తీసినవా? ఇలా ఒప్పుకుంటలేరు కదా మీరు. పోయిన ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వంలో అనిపోతారా పిల్లలు? 1500 మంది పైచిలకు పిల్లలకు ఫుడ్ పాయిజన్లు పట్టించుకున్న పాపాన ఓతలే. నా మనవడు తినే సన్న బియ్యమే బడి పిల్లగాళ్ళకు పంపిస్తున్నా అన్న తెల్లారే కదా ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఏవి ఎక్కడనన్నా సమీక్ష పెడతాన్నవా? ఎక్కడనన్నా కలెక్టర్లే ఏమంటారంటివి, కలెక్టర్లే పడుకుంటారంటివి, కలెక్టర్లే సమీక్షలు నిర్వహిస్తారంటివి. శాసనసభ్యులను మంత్రిను ముఖ్యమంత్రిను పట్టి జరగవు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. చాలా గొప్ప ముచ్చట కనుక్కున్నాడు రేవంత్ అన్న. గ్రామాలల్లా ఆ లోకల్ పరిస్థితులను బట్టి జరుగుతాయట. మరి గాయంత దానికి ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాపాలన విజయోత్సవాలని సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి పోయినావు రేవంత్ అన్న? గాయంత దానికి ఎందుకు పోయినావు? ఇలా నేను మాట ఇస్తున్నా, ఇది రేవంత్ అన్న ఇస్తున్న మాట. నేను మాట ఇస్తున్నా, ఇది రేవంత్ అన్న ఇస్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మేనిఫెస్టో పెట్టుకొని మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నారు ఊళ్ళల్లో. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మేనిఫెస్టో తయారు చేసిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా అదే విధంగా మేనిఫెస్టో పెట్టుకొని తిరిగిండ్రు ఊళ్ళల్లో. రైట్. ఇక గ్లోబల్ సమ్మిట్ గురించి ఇక్కడ ఒక ముచ్చట మాట్లాడిండ్రు. గ్లోబల్ సమ్మిట్లో మనం చూసినాం. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఈమెనే అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మనం చూసినాము. ఈ గ్లోబల్ సమ్మిట్ పేకమేడలు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అసలు ఊహలల్లో తేలిపోయిండు. పక్కకు ఫంక్షన్ హాల్లో పెడితే 10 కోట్ల రూపాయలతో వెళ్ళిపోయేది. 100 కోట్ల రూపాయలు జనం నెత్తికి పూసిండు. 100 కోట్ల రూపాయలు పూసిండు. అందులో ఇక తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తల్లికి ఇంత ఘోరమైన అవమానం ఏర్పడ్డది. ఆ గ్లోబల్ సమ్మిట్ గురించి విలేకరులు మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అక్కడి నుంచి. చూడుర్రి ఒకసారి ఈ ప్రశ్న మీకు వినవలేదు కదా. కథం. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు బాగా సహకారం అందిస్తున్నట్టు. ఈయనకు సహకారం అందించటం లెవెల్ తెలుసా? మనకు తెలిసిన పత్రికలే మనం అవాయిడ్ చేస్తాం కదా చదవకుండా, అవే బాగా సహకారం అందిస్తున్నాయి. అవే ఎంత సహకారం అనిస్తున్నాయి అంటే గ్లోబల్ సమ్మిట్కి ఎవరు రాకపోయినా, ఎవరు పెట్టుబడులు పెట్టకపోయినా 2 లక్షల కోట్లని ఒక దాంట్లో వచ్చింది, 3 లక్షల కోట్ల పెట్టుబడులని ఇంకో దాంట్లోకి వచ్చింది. అవి అంతగానో సహకారం అందిస్తున్నాయి అన్నట్టు. రేవంత్ రెడ్డి తప్పిదాలు ఏవైతే ఉంటే ఒక్కటి కూడా బయటకు వస్తలే. గురుకుల
పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే ఒకటి కూడా బయటకు వస్తలే. యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తే ఒకటి కూడా బయటకు వస్తలే. తీప్పలు పడి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి రైతులు బలవన్మరణానికి పాల్పడితే ఒక్క వార్త వస్తలే. ఎక్కడ ఎవరు ధర్నాలు చేసినా ఎవరు రాస్తారోకాలు చేసినా ఒక వార్త వస్తలే. అంతగానం సహకరిస్తా ఉన్నాయి రేవంత్ అన్నకు. ఇది ది గ్రేట్ రేవంత్ అన్న పెట్టిన ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయిండు. గ్లోబల్ సమ్మిట్ అంతా ఉత్తిదే, ఫెయిల్ అయిపోయింది. సర్పంచ్ ఎన్నికలలో కూడా దెబ్బ పెట్టిండ్రు. ఆయన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అసెంబ్లీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముచ్చట చెప్పి ఇంకా చాలా అంశాలు మాట్లాడిర్రు. మొత్తం మీద ఈ అంశాలు ఇప్పట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోనట్టే. ఎందుకంటే తాకు దాకింది కదా, తాకు దాకింది, బోర్డ్స్ వచ్చింది. ఈ ప్రజా వ్యతిరేకత వల్ల స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టి దెబ్బ పడ్డది. ఆ 52% సంపాదించుకుంటున్నామని జబ్బలు జరుచుకుంటారు కానీ ఆ 52% కాదు. అధికార పార్టీ 80 నుంచి 90%, 70 నుంచి 90% సంపాదించాల్సిన అవసరం ఉండే. కాకపోతే ఇప్పుడు జనాలు కర్రు కాల్చి వాత పెట్టిరు కాబట్టి మొత్తం ఇది అప్పట్లోనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతాడట. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.